హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి అయితే వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీకు కనుక ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రోజుల్లో డబ్బు అవసరం లేని వారు అంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం. ప్రతి అవసరాన్ని తీర్చుకోవడానికి ముందుగా ప్రతి వ్యక్తికి కూడా కావాల్సినది డబ్బు. ఆ అవసరం చిన్నదైనా పెద్దదైనా డబ్బే ముందు మాట్లాడుతుంది మనిషికంట ముందుగా. కనుక ప్రతి ఒక్కరు కూడా డబ్బు బాగా సంపాదించాలని ఆలోచిస్తూ ఉన్నారు. అనేక మార్గాల్లో రాబడి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ధన వృద్ధి కోసం రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అనేక పూజలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొందరి దగ్గర డబ్బు నిలవదు. వచ్చిన ధనం వచ్చినట్లుగానే ఖర్చయిపోతుంది. అలాంటి వారు నేను చెప్పే ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడూ కూడా కనకవర్షం కురుస్తుంది. రేపే శుక్రవారం. నేను చెప్పేటటువంటి ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి చాలు. మీ జీవితంలో తప్పకుండా మార్పు అనేది సంభవిస్తుంది. కొందరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఫస్ట్ తారీఖు వచ్చేసరికి చేతికి జీతం అందినా కూడా వచ్చిన డబ్బు బీరువాలో పెట్టకుండానే ఖర్చయిపోతూ ఉంటుంది. దానితో వారు చాలా నిరాశ చెందుతూ ఉంటారు. సేవింగ్స్ అనేవి వాళ్ళు చేయలేకుండా ఉంటారు. నెలంతా కూడా కష్టపడిన తరువాత కూడా చేతిలో చిల్లి గవ్వ నిలవకపోవడంతో, బీరువాలో ఒక రూపాయిని కూడా నిల్వ వేయకపోవడంతో వారు ఎంతో చింతిస్తూ ఉంటారు. అయితే నేను చెప్పే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మీ జీవితంలో ఎదుగుదల అనేది తప్పకుండా సంభవిస్తుంది. అంతేకాదు, మీ బీరువాలోకి డబ్బు అనేది కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది. ఏ విధమైన లోటు లేకుండా మీ జీవితం అనేది సాగిపోతుంది. చెప్పేది చిన్న పరిహారమేనండి, కానీ ఫలితం మాత్రం చాలా బాగుంటుంది. శుక్రవారం రోజు ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉంటుంది. కనుక నేను చెప్పే ఈ పరిహారాన్ని చేసి చూడండి. తప్పకుండా 100% ఈ పరిహారం అయితే బాగా పనిచేస్తుందండి. నేను కూడా ఈ పరిహారాన్ని ఆచరించి చూశాను. చాలా మార్పు అయితే మా జీవితంలోకి వచ్చిందనే చెప్పవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారము బీరువాలో ఒక వస్తువుని ఉంచాలండి. అది ఉంచడం వల్ల మీ సంపద అనేది చక్కగా రెట్టింపు అవుతుంది. బీరువాలో కొన్ని వస్తువులుంటే ఐశ్వర్యం అనేది కలుగుతుంది. ఇంట్లో బీరువా మనం ఉంచే దిక్కును బట్టి, ఆ బీరువాలో మనం ఉంచే వస్తువులను బట్టి మనకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వాస్తుకు సంబంధించిన కొన్ని విషయాలలో ప్రతిదీ కూడా పట్టించుకుంటేనే సుఖశాంతులతో ఉంటారని పండితులు తెలియచేస్తున్నారు. అయితే చాలామందికి ఎంత ఆదాయం వస్తున్నా డబ్బు నిలవదు. ఆర్థికంగా కష్టాల్లోనే ఉంటూ ఉంటారు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అదృష్టం మీ తలుపు తడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం బాగా కలిసి వస్తుందంట. ఇంట్లో బీరువా మనం ఉంచే దిక్కును బట్టి, ఆ బీరువాలో మనం ఉంచే వస్తువులను బట్టి మనకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఎవరైనా సరే ప్రతి ఒక్కరి ఇంట్లో నైరుతి దిక్కులో బీరువాను ఏర్పాటు చేసుకోవాలి. నైరుతిలో కూడా దక్షిణం నైరుతి, పడమర నైరుతి అని 2 రకాలుగా ఉంటాయి. ఈ రెండిటిలో కూడా దక్షిణ నైరుతిలో బీరువా ఏర్పాటు చేసుకోవాలి. దక్షిణ నైరుతిలో బీరువా పెట్టినప్పుడు మనం బీరువా తలుపులు తెరవగానే ఆ బీరువా తలుపులు ఉత్తరం దిక్కును చూస్తూ ఉండాలి. ఉత్తరం కుబేర స్థానం కాబట్టి ఉత్తరం దిక్కులో ఉన్న కుబేరుడు వచ్చి మీ బీరువాలో కూర్చుంటాడు. కనుక బీరువా అనేది దక్షిణ నైరుతిలో ఎప్పుడూ కూడా ఏర్పాటు చేసుకోవాలి. రేపే శుక్రవారం. ఇప్పుడు చెప్పే నేను ఈ పరిహారాన్ని చేసి చూడండి. చాలా మార్పు అయితే మీ జీవితంలో సంభవిస్తుంది. లక్ష్మీదేవికి వట్టివేలంటే చాలా ప్రీతికరం. అందుకే లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసేటప్పుడు వట్టివేలను కలిపి
నీళ్ళతో అభిషేకం చేస్తూ ఉంటారు. ఇలా వట్టివేళ్లతో అభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి తొందరగా కూడా ప్రసన్నమవుతుంది. అలాగే విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. అందుకే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తూ ఉంటారు. విష్ణుమూర్తికి పచ్చకర్పూరం ఇష్టం కనుక లక్ష్మీదేవికి కూడా పచ్చకర్పూరం అంటే ఎంతో ప్రీతికరం. మనం ఇప్పుడు ఈ పరిహారం చేయటానికి కావలసినవి ఏంటి అని అంటే, ఒక తెలుపు రంగు వస్త్రము. బీరువాలో ఎప్పుడూ కూడా కాటన్ తెలుపు రంగు వస్త్రాన్ని మాత్రమే ఉంచుకోవాలి. చాలామంది పరిహారాలు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని వాటిని బీరువాలో పెడుతూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయకూడదు. బీరువాలో ఏదైనా పరిహారం చేసేటప్పుడు వాటికి ఏదైనా రంగు వస్త్రాన్ని ఉపయోగించాలి అంటే అది తెలుపు రంగు వస్త్రం మాత్రమే. ఎందుకనంటే నవగ్రహాలలో శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు. శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం వలన కనకవర్షం కురవాలంటే బీరువాలో తెలుపు రంగు కాటన్ వస్త్రం మాత్రమే పరిహారాలకి ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడైతే పరిహారానికి ఒక చిన్న కాటన్ వస్త్రాన్ని, తెలుపు రంగు కాటన్ వస్త్రాన్ని తీసుకోండి. దానిలో 2 పచ్చకర్పూరం బిళ్ళలను ఉంచండి. అలానే కొద్దిగా వట్టివేలును కూడా ఉంచండి. వీటన్నిటిని కూడా మూట కింద కట్టివేయాలి. ఇలా కట్టివేసిన తర్వాత వీటిని తీసుకువెళ్ళి లాకర్లో, వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ ఉంచి బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైతే ఇలా వట్టివేలు, పచ్చకర్పూరం తెల్లటి వస్త్రంలో కట్టి వెండి గిన్నెలో కానీ లేదా రాగి గిన్నెలో కానీ ఉంచినట్లయితే వాళ్ళు ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుందంట. ఈ విధంగా మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. తప్పకుండా నెల రోజులలో మీకు మంచి రిజల్ట్ అయితే తప్పకుండా ఎదురవుతుంది. ఇది చిన్న పరిహారమేనండి. కానీ మనకి ఇది చాలా పెద్ద రిజల్ట్ అయితే తప్పకుండా ఇస్తుంది. ఎంతో కొంత మీరు డబ్బులని నిల్వ వేసుకోగలుగుతారు. మీకు అయ్యే వృధా ఖర్చులను తగ్గించుకోగలుగుతారు. మీరు చేసుకునే ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. వ్యాపారంలో అభివృద్ధి అనేది పొందగలుగుతారు. ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం ఈ చిన్న పరిహారాన్ని ఆచరించి చూడండి. మీ జీవితం చాలా మెరుగుపడుతుంది. అమ్మ ఆశీస్సులతో మీరు ఉన్నత స్థాయికి తప్పకుండా చేరుకోగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీరిచ్చే చిన్న లైక్ మరికొన్ని మంచి వీడియోస్ చేయటానికి మాకెంతో సపోర్టివ్గా అనిపిస్తుంది. మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు